హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని లింగాయపాలెం విలేజ్ దగ్గర కడుతున్న ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ని ఈ నెల 13న అఫీషియల్ గా ఓపెన్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వస్తున్నారు. ఇక్కడ మొత్తం 3.52 ఎకరాల విస్తీర్ణంలో బిల్డింగ్ నిర్మాణం అయితే జరిగింది. ఇందులో బిల్డింగ్ వచ్చేసి 1.10 ఎకరంలో అయితే నిర్మించారు. మిగతా 2.52 ఎకరాలు వచ్చేసి పార్కింగ్ కి, ల్యాండ్స్కేపింగ్ ఏరియాకి అయితే కేటాయించారు. ప్రెజెంట్ పార్కింగ్, ల్యాండ్స్కేపింగ్ ఏరియా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ బిల్డింగ్ లో వచ్చేసి మెయిన్ ఇంటర్నల్ వర్క్స్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. దీని గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఉంటుంది. అలాగే మిగతా ఫ్లోర్ లో ఏంటంటే ఏపీసీఆర్డీఏకి సంబంధించిన డిపార్ట్మెంట్స్, అలాగే ఏడీసీఎల్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగే కమిషనర్ గారి ఛాంబరు, ఇంకా మినిస్టర్ గారి ఛాంబర్స్ కూడా ఈ బిల్డింగ్ లోనే ఉంటాయి. దీని ఎదురుగా ఒక 4 కార్యాలయాలు కూడా కట్టారు. అది వచ్చేసి 1,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. అది కూడా మీరు చూడొచ్చు. ఈ రోడ్డు వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్డుకి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు. ఎదురుగా ఉన్న 4 కార్యాలయాలు వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి కేపీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు. ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కి సంబంధించి నేను రెగ్యులర్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఈ బిల్డింగ్ ఓపెన్ అయ్యేంత వరకు. అలాగే మన ఛానల్లో రీసెంట్ గా బిల్డింగ్ కి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద ప్లే బటన్ నొక్కి ఆ వీడియో కూడా చూడండి. ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.